ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, టెక్ బిలియనియర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మధ్య సంబంధాలు అనూహ్యంగా దెబ్బతిన్నాయి. వీరిద్దరి మధ్య చెలరేగిన తీవ్రమైన బహిరంగ వివాదం ఇప్పుడు వాషింగ్టన్, వాల్ స్ట్రీట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ఇరు వర్గాల్లోని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదంపై ఎలాన్ మాస్క్ తండ్రి ఎరోన్ మాస్క్ తాజాగా స్పందించారు. తన కుమారుడు ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన కోరారు. ఈ గొడవ చల్లారేలా చూసుకో అని తాను ఎలాన్ మాస్క్ కు సందేశం పంపినట్లు ఎరోల్ తెలిపారు. తన కుమారుడి ప్రవర్తనకు తీవ్రమైన ఒత్తిడి కారణమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంలో తన కుమారుడిపై ట్రంప్ ఖచ్చితంగా పైచేయి సాధిస్తారని ఎరోల్ తెలిపారు. అమెరికాలో మెజారిటీ ప్రజలచే ఎన్నుకోబడినందుకు ట్రంప్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. గత వారం రిపబ్లికన్లు పన్ను బడ్జెట్ బిల్లుపై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలతో ఈ వివాదానికి బీజం పడింది. గురువారం నాటికి ఈ గొడవ తారాస్థాయికి చేరింది. ఇరువురు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకున్నారు. తన మద్దతు లేకపోతే ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేవారే కాదని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎస్టైన్ కు సంబంధించిన ఫైల్లో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపించడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.